100 రోజుల్లోనే కాలువ వెడల్పు పనులను పూర్తి చేసి 3850 క్యూసెక్కుల సామర్థ్యంతో తీసుకొస్తున్నాం. రాగులపాడు పంప్ హౌస్ వద్ద 10 పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నాం. దానివల్ల జీడిపల్లి రిజర్వాయర్ కేవలం 3 రోజుల్లో నిండింది. ప్రస్తుతం BABR డ్యామ్ ను నింపుతున్నాం. HNSS ప్రాజెక్టులకు మరియు ఇతర చెరువులకు నింపేందుకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. 2వ దశలో జీడిపల్లి నుండి సత్యసాయి జిల్లా సరిహద్దు వరకు కాలువ లైనింగ్ పనులను ఇప్పటికే 80% పూర్తి చేశాం. తుంగభద్ర ఎగువ కాలువకు సంబంధించి 33,89 లక్షల రూపాయలతో హార్టికల్చర్ హబ్ గా మార్చే దిశగా ఫిబ్రవరి 5న అనంత హార్టికల్చర్ కాన్క్లేవ్ ను నిర్వహించాం. ఈ కార్యక్రమంలో 13 రకాల జాతీయ అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు మరియు ఎగుమతిదారుల మధ్య ఒప్పందాలు చేసుకునేలా జిల్లా రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాం. 24-25వ ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్య పరికరాలు అంటే డ్రిప్ మంజూరీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది మరియు జాతీయ స్థాయిలో 2వ స్థానంలో ఉందని తెలియజేయడానికి గర్విస్తున్నాను. 100% బిందు సేద్యం వాడుతున్న జిల్లాగా మార్చే దిశగా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నాం.